గ్రామాల్లో రహదారుల నిర్మాణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. 4,976 కోట్ల రూపాయలతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్లాన్ రెడీ చేస్తున్నారు. 250 కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రహదారిని అనుసంధానం చేయాలనేది పవన్ ఆలోచన. గ్రామాలను రహదారులతో అనుసంధానం చేస్తే అభివృద్ధి దానంతట అదే జరుగుతుందని పవన్ అధికారులకు తెలిపారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం జరిగితే పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలని అధికారులకు పవన్ చెప్పారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలను అదనంగా కోరతామని డిప్యూటీ సీఎం తెలిపారు. వైసీపీ టైంలో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కుంటుపడిందని పవన్ అభిప్రాయపడ్డారు. ఇకపై అలాంటి సమస్యలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలని అధికారులను పవన్ ఆదేశించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్లో ప్రత్యేక కాలం పొందుపరచాలని పవన్ కళ్యాణ్ సూచించారు.